Hi, hi girls, hi boys, hi bros, hi bros, hi. మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. హలో సార్, హలో సార్, మీకు మీరు చాలా లక్కీ అండి. చాలా 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 మీరు చాలా లక్కీ అండి. మీకు మా హెడ్ ఆఫీస్ నుంచి 1000 మందిలో మీ ఒక్కరికే రూ. 1,00,000 పైన పర్సనల్ లోన్ వచ్చింది. రూ. 1,00,000 జీరో ఫైనాన్స్ అండి. 30 నెలలు పెట్టుకోవచ్చండి. నెల నెల మీ అకౌంట్లో డబ్బులుంటే చాలు, అవే కట్ అవుతాయి. ఈఎంఐ. మీరు చాలా చాలా లక్కీ అండి. ఏ ప్రూఫ్ అవసరం లేదు. మీ ఇంటికి నేను వచ్చి ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మీ ఇంటి ఒక ఫోటో తీసుకొని వెళ్తాను, అంతే. నెల నెల మీరు బ్యాంకులో డబ్బులు ఉంచండి, అవే కట్ అవుతాయి. ఈఎంఐ. అవునా? అవునా? నేను చాలా లక్కీరా. ఏమే, నేను చాలా లక్కీ. నాకు రూ. 1,00,000 పర్సనల్ లోన్ వచ్చిందా? ఏ ఇల్లు కాగితాలు లేకుండా, ఏవి లేకుండా పర్సనల్ లోన్, ఏ ప్రూఫ్ లేకుండా, జమానత్ లేకుండా వచ్చింది పర్సనల్ లోన్ నాకు. నేను లక్కీ. కానీ రూ. 1,00,000 పర్సనల్ లోన్ తీసుకున్నాయి ఖర్చు అయ్యేదాకా నువ్వు సంతోషపడతావు. ఒక 2-3 ఈఎంఐలు కట్టే వరకు నువ్వు సంతోషపడతావు. 4వ ఈఎం వచ్చిందా నీ కళ్ళలో నీళ్ళు వస్తుంది. 5వ ఈఎం వచ్చిందా నెత్తురు గారుతుంది. 6వ ఈఎం నుంచి నీకు డబ్బులు వెళ్ళవు, నీకు కుదరవు, కుటుంబ పోషణ భారం అవుతుంది. వాళ్ళు ఇచ్చిన రూ. 1,00,000తో జల్సాలు చేస్తాం, తాగుతాం, తింటాం. కానీ వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఒక 4గురిని ఇంటికి పంపిస్తారు. మనం కరెక్ట్ టైం కట్టకపోతే చెక్ బోన్ అంటారు. అప్పుడు ఉంటుంది తమాషా. దయచేసి ఎవరు ఈఎంఐ తీసుకోకండి, పర్సనల్ ఏవి తీసుకోకండి. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈఎంఐ మనకద్దండి. మనం పనిచేసిన కూలీ, మన పనిచేసిన జీతాలే చాలండి, దాంతోనే సర్దుకుపోద్దాం. మనకు లోన్లు వద్దు, ఈఎంఐ పేరు మీద మనకు అస్సలు అద్దే వద్దు. దయచేసి ఎవరు తీసుకోవద్దని ధన్యవాదాలు చేస్తున్నాను. చిలక మాటలు చెప్పి మొదలు ఇచ్చేటప్పుడు చిలక మాటలు చెబుతారు. ఒక్కరోజు లేట్ అయితే పెనాల్టీల మీద పెనాల్టీలు కట్టలేకపోతాము. చినిగిపోతుంది, ఊరేసుకోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది, పట్టాల కింద పడాలనిపిస్తుంది, భార్య బిడ్డలను వదులుకొని ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. దయచేసి ఎవరు తీసుకోకండి. ఎవరు అస్సలు ఈఎంఐ పర్సనల్ లోన్లు ఎవరు తీసుకోవద్దు. ఈఎంఐ అస్సలు తీసుకోవద్దు. రోజు 100 ఫైనాన్సర్లు ఫోన్లు మేమిస్తామని మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. అసలు వద్దండి, వద్దు. పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మనం రోడ్ల మీదకి వస్తాము, ఆస్తులు అమ్ముకుంటాము. బాయ్.